నమస్తే, వెల్కమ్ టు డే24 న్యూస్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటయ్య పాలెం గ్రామంలో వైదాడి తులసి గ్రామ కట్టుబాట్లను దక్కించి గ్రామానికి చెల్లించవలసిన 4 లక్షల రూపాయలు చెల్లించకుండా గ్రామ పెద్దలు 18 మందిపై అక్రమ కేసులు బనాయించి ఒక లాయర్ ద్వారా తప్పుడు నోటీసులు ఇచ్చింది. గ్రామంలో పెద్దలను ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న మహిళ కొంతమంది గుర్తు తెలియని వారి అండదండలతో గ్రామంలో 45 సంవత్సరాలు తెలియని కొత్త వింత ఆచారాలను తెరపైకి తెచ్చి అధికారులు మీడియా దృష్టిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని గ్రామంపై బురద జల్లుతూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న మహిళ. జరిగిన వైదాడి తులసి అనే ఆవిడ మన వీడియో ముందు మాట్లాడినవన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి దీన్ని వీడియో ముందు రావడం జరిగింది. ఆవిడ గ్రామానికి కొన్ని లీజులు కారణంగా అమౌంట్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే గ్రామ పెద్దలైన చెప్పి అయినటువంటి ఒక గ్రామ పెద్ద ఆయన్ని వాళ్ళ అబ్బాయి కొట్టడం జరిగింది. కొట్టినప్పటికైనా మహాలక్ష్మి అమ్మవారి తీర్థం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మహాలక్ష్మి అమ్మవారి తీర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తీర్థం సుమారు 15 లక్షల రూపాయల తీర్థం మనకు చేయడం జరిగింది. ఇది యావత్తు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తీర్థం చూశారు. అదేవిధంగా డిఎస్పీ గారు వచ్చారు, సిఏ గారు వచ్చారు, అలాగే డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు పూర్తి సహకారాలు ఇచ్చి మామూలు తీర్థం రంగరంగ వైభవంగా మేము చేయడం జరిగింది. అదేవిధంగా తులసి అనే ఆవిడ మాకు 4 రోజులు చేసిన తర్వాత పులిమరని చెప్పి ఉంటుంది. ఆవిడ కూడా వచ్చి మాతో కరగెత్తుకొని ఆవిడ ఎటువంటి వాటిని మాతో అందరూ కలిసి ఆవిడ ఆ వీడియో కూడా మా పొలిమేర వీడియో అండి. ఇది పొలిమేర కూడా ఆవిడ చాలా ఉత్సాహంగా ఆవిడ నవ్వుతూ కట్టింది. ఇది కూడా మరిచి మేము ఆవిడ నీరు నిప్పి ఇవ్వట్లేదని చెప్పి మాకు ఈ రోజు మాకు నోటీస్ పంపించిందండి. అదేవిధంగా ఆవిడ నోటీసులో కూడా కరెంట్ కట్ చేశారు, వాటర్ ఇవ్వడం చెప్పడం జరిగింది. మీరు కావాల్సిన పత్రిముఖంగా చిన్న విన్నపం చేస్తున్నా, ఆవిడ కరెంట్ కట్ చేసే వాళ్ళు నీరు ఇవ్వట్లేదని మీరు కూడా వెంట దగ్గర చూడవలసిన బాధ్యత. ఆవిడ మాకు కొంత డబ్బులు గ్రామానికి 4 లక్షలు ఇవ్వాలండి. దాని నిమిత్తం మహాలక్ష్మమ్మ తీర్థం వచ్చిందండి. వినాయక చవితికి అమ్మవారు లెగ్గెత్తామండి. ఆ చవితికి ఒక 10-15 లక్షల రూపాయలు ఈ అమ్మవారికి ఖర్చు అవుతుందండి. ఈ డబ్బుల నిమిత్తం అందరూ పాటపడుకున్న వాళ్ళు కవర్ చేస్తే ఈవిని కూడా రమ్మని కవర్ చేస్తే నేను ఇవ్వాల్సిన పని లేదు. నాకు మీరు చెప్పినా నేను విన్నా. ఇదేటమ్మా నువ్వు చెప్పిన వినకూడదండి. ఇది గ్రామ ప్రజలతో ఉన్నటువంటిది. గ్రామ ప్రజలు కూడా నువ్వు ఏదన్నా కానీ చెప్పాలని ఉంటే ఇంకా తెలుసున్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ గ్రామంలో. వాళ్ళు కూడా తీసుకొచ్చి మాకు చెప్పమ్మా తప్పులేదు, నాకు మంచిదని చెప్తే ఆవిడ వెళ్ళి గ్రామ పెద్ద మాకంటే మాతో తీసుకుంటే కొంతమంది ఉంటే అలాంటి వాళ్ళు పట్టుకుంటే ఇదేటమ్మా ఇమ్మని కూడా చెప్పి వైదాడి తులసి గారు కోసం మా గ్రామ పెద్దలు అయితే ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం చేయలేదు. తర్వాత మా దుర్గమ్మ తల్లి గుడి దగ్గర గట నవరాత్రులు అవుతున్నాయి, అక్కడ గట వచ్చి ఆవిడ పాటలు పాడటం కూర్చుంటుంది. తర్వాత మరి వంటలో ఆ పిల్లలు కానీ అతను భార్య భర్త కానీ అందరూ వచ్చి టిఫిన్ తీసుకుంటున్నారు. ఎవరో గట లేదని ఎప్పుడు రాలేదు.